ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ డాక్టర్ సౌమ్య మైకేల్ ప్రతిపాడు పీహెచ్సీ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ సౌమ్య మైకేల్ తో పాటుగా పీహెచ్సీ స్టాఫ్ పాల్గొన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించారు. ఎన్నో కథలు ఒకే లక్ష్యం. ఎన్నో కథలు ఒకే లక్ష్యం. ఎన్నో కథలు ఒకే లక్ష్యం. ఎన్నో కథలు ఒకే లక్ష్యం. క్యాన్సర్ని నివారిద్దాం. క్యాన్సర్ని నివారిద్దాం. క్యాన్సర్ని నివారిద్దాం. క్యాన్సర్ని నివారిద్దాం. క్యాన్సర్తో పోరాడు. సూపరింటెండెంట్ అండ్ పీడియాట్రిషియన్ సిహెచ్సి ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. మేము మరి సిహెచ్సి ప్రతిపాడులో అనేక రకమైనటువంటి పేషెంట్స్తో స్టాఫ్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మరి క్యాన్సర్ నివారణ పద్ధతులు, రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు, వచ్చిన వాళ్ళకి సపోర్ట్, వచ్చిన తర్వాత ఫైట్ చేయటం, తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్. ఎప్పుడైతే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా ఎర్లీగా ఒకవేళ డయాగ్నోసిస్ చేయించుకుంటే అది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే వరకు వెళ్లకుండా చూసేటువంటి పద్ధతులు మేము అందరికీ చెప్పడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అట్లాగే మరి మనం రీసెంట్గా చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా స్క్రీనింగ్ టెస్టులు పెట్టారు. అంటే ప్రీవియస్గా మనకు అసలు రిమోట్ ఏరియాస్లో ఎలా వస్తుంది క్యాన్సర్, ఏ రకమైనటువంటి క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆశా వర్కర్స్తో, ఏఎన్ఎంస్తో మరి డాక్టర్స్ అందరం కూడా టైఅప్ అయ్యి స్క్రీనింగ్ అనేటువంటిది చేస్తున్నాం. అంటే లైక్ ఏమేమి క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సర్, అంటే ఇక్కడ చుట్ట, వేడి, కైని ఇవన్నీ తీసుకునేటువంటి వాళ్ళకి తెలియాలి ఎలాగ సిమ్టమ్స్. ఒకవేళ తెల్ల పొర కట్టినా, లేకపోతే వాయిస్ చేంజ్ అయినా, గుట్టగా మింగటం కష్టమైనా, లోపల అల్సర్స్, లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ మౌత్లో వచ్చినా అది ఆరల్ క్యాన్సర్ స్క్రీన్ చేయించుకుంటే ఎంతైనా మంచిది అనేటువంటి తెలియాలి. అలాగే ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద మరి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అయినప్పటికీ మనం అది ఆపలేకపోతున్నాం. కానీ స్మోకింగ్ అలాగా ఎన్నో ఇయర్స్ చేయటం వల్ల, క్రానిక్గా చేయటం వల్ల మరి లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే మరి లేడీస్లో చూసినట్టయితే మరి విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది మరి అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే బిడ్డలకి పాలు ఇవ్వనటువంటి తల్లులు కానీ, లేకపోతే ఎర్లీ మ్యారేజెస్ కానీ, లేకపోతే జీవన విధానాలు డిఫరెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ అంటే ఆంపిట్లో, సంకల్లో ఏమైనా గడ్డలు కట్టినా, బ్రెస్ట్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు కట్టినా, లేకపోతే దానిపైన ఉన్నటువంటి శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినా, లేకపోతే వెయిట్ తొందరగా రిడ్యూస్ అవుతున్నా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వెంటనే మరి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని వెంటనే దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆశా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1లోనే మనం చూసినట్టయితే కీమోథెరపీ లేకపోతే మందులతోటి తొందరగా మనం నివారణ చేయొచ్చు. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అని కూడా వచ్చింది. అది చేయించడం వల్ల ఒకటి సర్వైకల్ క్యాన్సర్ మనం ఇవన్నీ కూడా నివారణ చేయించవచ్చు. అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే హెల్దీ సెక్స్ కాకుండా ఇలాంటివన్నీ చేయటం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ. సో వీళ్ళను జాగ్రత్త పడతారని, ఏమైనా డిశ్చార్జెస్ వస్తున్నా, వెజైనల్ డిశ్చార్జెస్, లేకపోతే రక్తస్రావం రావటం అయినా, లేకపోతే 55 years వచ్చిన మినోపాజ్ వచ్చిన తర్వాత ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నా వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ తెలుస్తాయో డాక్టర్ దగ్గరికి వచ్చి అది ఏ స్టేజ్ కనుక్కొని మందులు వాడినట్టయితే చాలా వరకు నివారణ చేయొచ్చు. అందుకు మరి వెయిట్ లాస్ అయినా, లేకపోతే ఈ జీవన విధానాలు, మన లైఫ్ స్టైల్ పెంచాలి. తర్వాత మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందో, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ హెల్తీ తీసుకున్నామో ఏదైనా సరే మనం ఫైట్ చేయొచ్చు. అలాగే ఈరోజు మరి ఎంతోమంది క్యాన్సర్తో పోరాడి బ్రతుకుతున్న వాళ్ళని చూసాము. వాళ్ళందరికీ కూడా మా బెస్ట్ విషెస్, అలాగే ప్రార్థనలు. తొందరగా వాళ్ళు హీల్ అవ్వాలని, మనోధైర్యంతో క్యాన్సర్ని ఫైట్ చేయాలని. అలాగే జెనెటిక్గా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి.
అంటే వంశపారపర్యంగా. అవి మనం ఏం చేయలేం, కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఒకవేళ చేసుకున్నట్టయితే మనం తప్పకుండా దాన్ని లైఫ్ థ్రెటనింగ్ స్థితికి వెళ్లకుండా మనం నివారణ చేయొచ్చు అనేటువంటి మెసేజ్ని మా పేషెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది ఇవాళ. థ్యాంక్ యూ.